సతీష్ రెడ్డి చుట్టూ పులివెందుల రాజకీయం. నిన్న సతీష్ రెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, సురేష్ బాబు. ఈరోజు ఉదయం సతీష్ రెడ్డితో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి భేటీ. తిరిగి టీడీపీలోకి రావాలని సతీష్ రెడ్డిని కోరిన బీటెక్ రవి. తన రాజకీయ భవిష్యత్తుకు సతీష్ రెడ్డి సహకారమే కారణమని ప్రకటించిన బీటెక్ రవి, కార్యకర్తలు, నాయకులతో చర్చించి 2 రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పిన సతీష్ రెడ్డి. ఇదే విషయాన్ని వైసీపీ నేతలకు కూడా చెప్పిన సతీష్ రెడ్డి, మరి సతీష్ రెడ్డి వైసీపీలోకి వెళ్తారా, తిరిగి సొంత గుటిలోకి వెళ్తారా అనేది చర్చ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. వైఎస్ కుటుంబం రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు పులివెందులలో వారిని తాకే నాయకుడు కానీ, వారిని గెలిచే నాయకుడు కానీ అక్కడ లేరు. రాజారెడ్డి కాలం నుంచి ప్రస్తుత సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఓటమి ఎరగని నేతలుగా వారే అక్కడ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి 2019 ఎన్నికల వరకు వైఎస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా నిలబడిన సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలోకి చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని చర్చ ఉంది. 2019 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీకి రాజీనామా చేసి సైలెంట్గా ఉన్న సంగతి తెలిసిందే. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీటెక్ రవిని ప్రకటించారు అధినేత చంద్రబాబు. దీంతో వైసీపీ నేతలు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మేయర్ సురేష్ బాబు సతీష్ రెడ్డిని కలిశారు. సీఎం ఆదేశాల మేరకు వచ్చామని, వైసీపీలో చేరాలని సతీష్ రెడ్డిని కోరారు. వారి ఆహ్వానాన్ని సతీష్ రెడ్డి కూడా అంగీకరించినట్లే తెలుస్తుంది. అయితే 2 రోజుల టైం కావాలని క్యాడర్తో సంప్రదింపులు జరిపి పార్టీలో చేరే విషయాన్ని ప్రకటిస్తానని సతీష్ రెడ్డి తెలిపినట్లు వైసీపీ నేతలు అంటున్నారు. సీఎం వైఎస్ జగన్ స్వయంగా పంపించారని సతీష్ రెడ్డితో చెప్పడంతో సతీష్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఉదయం పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి సతీష్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలుగుదేశంలోకి రావాలని సతీష్ రెడ్డిని బీటెక్ రవి ఆహ్వానించారు. తన రాజకీయ భవిష్యత్తుకు సతీష్ రెడ్డి సహకారమే కారణమని బీటెక్ రవి ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులతో చర్చించి 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని వైసీపీ నేతలకు చెప్పిన విషయాన్ని టీడీపీ నేతకు కూడా సతీష్ రెడ్డి చెప్పారు. మరి చూడాలి, సతీష్ రెడ్డి సొంత గూటికి వెళ్తారా, లేక 20 ఏళ్లుగా రాజకీయ పోరాటం చేసిన వైఎస్ ఫ్యామిలీ వద్దకు చేరుతారనేది కాలమే చెప్పాలి.